బ్రేకింగ్ న్యూస్ వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు సజ్జల భార్గవ్ రెడ్డి మరోసారి కోర్టును ఆశ్రయించారు. గుంటూరు పోలీస్ స్టేషన్లో తనపై నమోదైన కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సీఎం చంద్రబాబు లోకేష్ పై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టారని ఆయనపై కేసు నమోదైంది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఈ పిటిషన్ కి సంబంధించిన డీటెయిల్స్ ఎలా ఉన్నాయి శివ? ప్రసన్న, మొత్తం మీద చూసుకుంటే వైసీపీ సోషల్ మీడియా గతంలో ఇన్ఛార్జ్ వహించిన సజ్జల భార్గవ్ రెడ్డి మరోసారి ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే గుడివాడలో తనపై నమోదైన కేసులో బెయిల్ ఇవ్వాలని కోరుతూ తాజాగా ఈ రోజు ఉదయం గుంటూరులో నమోదైన కేసుపై బెయిల్ ఇవ్వాలని చెప్పి కూడా హైకోర్టులో మరొక పిటిషన్ దాఖలు చేశారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, లోకేష్, అనితపై అసభ్యకరమైన పోస్టులు పెట్టిన కేసులో సజ్జల భార్గవ్ రెడ్డిని కూడా ఏ13గా నిందితుడిగా చేశారు. ఈ కేసులో తనకి ముందస్తు బెయిల్ ఇవ్వాలని చెప్పి కూడా హైకోర్టులో మరొక పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ విచారించిన ధర్మాసనం విచారణ చేపట్టింది. దీనికి సంబంధించి ఈ రోజు సాయంకాలం విచారణ జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. ప్రస్తుతం అయితే శివ, ఈ పిటిషన్ కి సంబంధించి అంటే గతంలో కూడా ఆయన కోర్టుకు వెళ్లారు, ఇప్పుడు మరొకసారి ఆ కోర్టుకు వెళ్లి ఆ పిటిషన్ వేశారు. అంటే ఆ గతంలో పెట్టిన కేసుకు సంబంధించి ఇవాళ వేసే పిటిషన్ కు సంబంధించి విచారణ ఈ రోజు జరుగుతుందా? అంటే ప్రధానంగా చూసుకుంటే ఒకటి గుడివాడకు సంబంధించిన రెండో పట్నం పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసుకు సంబంధించి నిన్న సాయంకాలమైన ఏపీ హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా ఈ రోజు ఉదయం గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని చెప్పి మరొక పిటిషన్ దాఖలు చేశారు. అయితే గుడివాడలో నమోదైన కేసుకు సంబంధించి ఈ రోజు విచారణకు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. గుంటూరులో నమోదైన కేసుకు సంబంధించి రేపు విచారణ జరిగే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ రెండు పిటిషన్లకు సంబంధించి కూడా రేపే విచారిస్తామని చెప్పి న్యాయస్థానం కూడా చెప్పే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే రెండు కేసులకు సంబంధించి కూడా ఒకే న్యాయస్థానం, అంటే బెయిల్ పిటిషన్లకు సంబంధించి ఒకే న్యాయస్థానంలో విచారణ జరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా రెండు బెయిల్ పిటిషన్లకు సంబంధించి దాదాపుగా రేపు విచారణ జరిగే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తా ఉన్నాయి. ప్రస్తుతం అయితే శివ, ఇప్పటికే ఈ అసభ్యకర పోస్టులకు సంబంధించి వర్ర రవీంద్రారెడ్డి కూడా పోలీసుల అదుపులో ఉన్నారు. ఆయనని కూడా పోలీసులు విచారిస్తున్నారు. సో ఆయన విచారించిన దాన్ని బట్టే ఈ పిటిషన్ ని విచారిస్తారనుకోవచ్చా? అంటే వర్ర రవీంద్రారెడ్డి ఇష్యూకు సంబంధించి కూడా ఇంకా ఆ కేసులో సజ్జల భార్గవ్ రెడ్డి అయితే ఇంకా బెయిల్ పిటిషన్ దాఖలు చేయలేదు. వర్ర రవీంద్రారెడ్డికి సంబంధించి నమోదైన కేసులు కడప, పులివెందుల, రాజంపేటలో నమోదైన కేసులకు సంబంధించి మాత్రమే వర్ర రవీంద్రారెడ్డి ఇష్యూ జరుగుతుంది. అయితే సజ్జల భార్గవ్ రెడ్డికి సంబంధించి కూడా గుడివాడ, గుంటూరు నగరంలోని నగరంపాలెం పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసులకు సంబంధించి అయితే విచారణ కొనసాగుతా ఉంది. అయితే మీరు అన్నట్లుగా ఖచ్చితంగా వర్ర రవీంద్రారెడ్డి కేసుకు సంబంధించి కూడా ఇప్పటికే సజ్జల భార్గవ్ రెడ్డిని పేర్లు సీకే దిన్నె పోలీసులు ఎఫ్ఐఆర్ లో నమోదు చేశారు. దాంట్లో కూడా సజ్జల భార్గవ్ రెడ్డి ఇవాళ రేపట్లో బెయిల్ కావాలని చెప్పి కూడా ఇంకొక పిటిషన్ అయితే దాఖలు చేసే అవకాశం కనిపిస్తా ఉంది. అయితే ఆ కేసుకు సంబంధించి సజ్జల భార్గవ్ రెడ్డిని ఎన్నో నెంబర్ గా పెడతారు అనే ఉత్కంఠ కూడా కొనసాగుతోంది. ప్రస్తుతం వర్ర రవీంద్రారెడ్డి అయితే అక్యూజ్డ్ 1 గా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ నిన్న పోలీసుల విచారణలో సజ్జల భార్గవ్ రెడ్డి, అవినాష్ రెడ్డి, రాఘవ్ రెడ్డి చెప్పిన సూచనల ప్రకారమే తాను ఈ పోస్టులు పెట్టానని చెప్పి వర్ర రవీంద్రారెడ్డి చెప్పడంతో గా సజ్జల భార్గవ్ రెడ్డి పేరును కానీ లేకపోతే అవినాష్ రెడ్డి పేరు కానీ నమోదు చేసే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ప్రసన్న శివ, అసలు ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు ఎంతమంది బయటకు వచ్చారు, అలాగే వీరి మీద ఏ కేసుల కింద పోలీసులు కేసు నమోదు చేశారు? అంటే మొత్తం సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులకు సంబంధించి కూడా సోషల్ మీడియా సెక్షన్లుగానే కేసులు అయితే నమోదవుతున్నాయి. తాజాగా ఏపీ ప్రభుత్వం RNS యాక్ట్ 179 కింద కూడా మరొక కొత్తగా సెక్షన్ ని తీసుకొని వచ్చింది. అయితే దానికి సంబంధించి కేబినెట్ ఆమోదం తెలపాల్సిన నేపథ్యంలో ఆ సెక్షన్ ఇంకా అమల్లోకి రాలేదు. అయితే సోషల్ మీడియాకి సంబంధించి దేశద్రోహం, వ్యక్తిగత భద్రతకు స్వేచ్ఛ, అలాగే వ్యక్తిగత పరువు భగ్నం కింద కూడా కేసులు అయితే నమోదు చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే వాస్తవానికి సోషల్ మీడియా కేసులకు సంబంధించి కూడా పార్టీ 1A కానీ లేకపోతే ఎమ్మటే పోలీసులు విచారించి పంపించే అవకాశం కనిపిస్తోంది. కానీ ఇటు వర్ర రవీంద్రారెడ్డి ఇష్టానికి సంబంధించి కానీ సజ్జల భార్గవ్ రెడ్డి ఇష్టానికి సంబంధించి కూడా వీరిపై దేశద్రోహం కింద కూడా కేసులు నమోదైనట్లు కూడా తెలుస్తోంది. సో ఈ బెయిల్స్ రావడం కొంత డిలే అవుతుంది. అలాగే వర్ర రవీంద్రారెడ్డికి సంబంధించి కూడా తాజాగా SC/ST కేసు కూడా నమోదైంది. అదే కేసులో సజ్జల భార్గవ్ రెడ్డి కూడా A2గా ఉన్నాడు. సో వీటికి సంబంధించి SC/ST కేసు అంటే ఖచ్చితంగా 2 నెలల పైగా కూడా పట్టే అవకాశం ఉంది బెయిల్స్ రావడానికి. రాష్ట్ర వ్యాప్తంగా 15,000 మంది సోషల్ మీడియాకి సంబంధించి వారియర్స్ ని గుర్తించారు. వీరందరిపై కూడా ఇప్పటికే 300 పైగా కూడా కేసులు నమోదైన రాష్ట్ర వ్యాప్తంగా 200 మందిని ఇప్పటికే అదుపులో తీసుకొని కొంతమందికి 41A నోటీసులు ఇవ్వడం జరిగింది. మరికొంతమంది ఆయా జిల్లాల్లో జైళ్లకి తరలించడం జరిగింది. ప్రసన్న. ఓకే, థ్యాంక్ యూ శివ.